జగన్ పాలనలో అన్ని మోసాలే, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా చింతలపూడి, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గోపన్నపాలెం వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. మేనిఫెస్టో తనకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ అన్నాడు. సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల వద్దకు వచ్చిందే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మనకు మాత్రం చేతిలో చిప్ప మిగిల్చాడు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో ప్రతి సంక్రాంతికి కోడి పందాలు వేయించడం మినహా ఒక్కసారి కూడా క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. అమరావతిని భ్రమరావతి చేశారు. 3 రాజధానులు అని 3 ముక్కలాడారు. మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి ప్రకటించారు. ఎన్నికల ముందు నిద్రలేచి 6,000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా జరిగేదా, చచ్చేదా అంటూ షర్మిల దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇక్కడికి వచ్చారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు. చింతలపూడి పథకం వైఎస్ఆర్ కళ. ఆయన తనయుడిగా జగన్ ఏం చేయలేకపోయారు. ఈ 5 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. పోలవరం పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చాడు. చివరికి మనం కట్టేది కాదని చేతులెత్తేశాడు. వైఎస్ఆర్ వారసుడైతే ఇలానే చేస్తాడా అని నిలదీశారు. మద్య నిషేధం అన్న పెద్ద మనిషి నాసిరికం మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తూ పేదల ప్రాణాలు హరిస్తున్నాడు. ఇందుకేనా వీరికి అధికారం ఇచ్చింది అంటూ మండిపడ్డారు. గత ఎన్నికల ముందు తిరువూరు వచ్చిన జగన్ సాగర్ కాలువ నుంచి నియోజకవర్గంలోని 300 చెరువులకు నీరు మళ్లించి ప్రతి చెరువుని రిజర్వాయర్గా చేస్తానని, ఏ కొండూరు మండలంలో ఫ్లోరైడ్ బాధితులకు అధికంగా ఉన్నారని, కిడ్నీ బాధితులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు రిజర్వాయర్ నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలుపుకున్నాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని దుండుగలా మార్చేశారు. పామాయిల్ పంటకు గిట్టుబాటు ధర అన్నాడు. కాకుంటే నష్టపరిహారం ఇస్తానన్నాడు. 2019లో పంట తక్కువ ధరకే అమ్మితే పరిహారం ఇస్తానని రైతులను మోసం చేశాడు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? 4,000 కోట్లతో పంట నష్టపరిహారం నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క ఏడాదైనా రైతులకు రూపాయి కేటాయించారా అని విరుచుకుపడ్డారు. ఈ సీఎం 5 ఏళ్లు మొద్దు నిద్రపోయాడా, గాడిదలు కాశాడా, ఎన్నికలు వచ్చేసరికి సిద్ధమంటూ ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టేందుకు వస్తున్నాడు అని ఆరోపించారు.